అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అక్బర్ గర్వానికి బీర్బల్ బుద్ధితో సమాధానం. శక్తి ఉన్నవాడు గొప్పవాడా లేదా వినయం ఉన్నవాడే నిజంగా గొప్పవాడా? అక్బర్ గర్వాన్ని బీర్బల్ ఎలా సున్నితంగా తగ్గించాడో ఈ కథలో తెలుసుకుందాము. ఒకరోజు అక్బర్ రాజ్యసభలో చాలా ఆనందంగా కూర్చున్నాడు. తన రాజ్యం, సంపద, శక్తి గురించి గర్వంగా మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యంలో నన్ను మించిన వాడే లేడు. నా మాటే చట్టం. నా శక్తికి సాటి ఎవరూ లేరు. ఆ మాటలకు సభలో ఉన్న వారందరూ వారి యొక్క తలలు ఊపసాగారు. సభలో ఉన్న అందరి మంత్రులు అక్బర్ మాటలకు అవును అన్నట్టుగా తలలు ఊపారు. కానీ అక్కడే ఉన్న బీర్బల్ మాత్రం మౌనంగా కూర్చున్నాడు. అక్బర్ బీర్బల్ను చూస్తూ, నువ్వేమంటావు బీర్బల్ అని అడిగాడు. మహారాజా మాటలకి సమాధానంగా, మహారాజా, శక్తి గొప్పది, కానీ శక్తి కంటే వినయం ఇంకా గొప్పది అని సమాధానం ఇచ్చాడు బీర్బల్. ఆ సమాధానం అక్బర్కు చిరాకును తెప్పించింది. బీర్బల్ తను చెప్పిన మాటలు నిజమని నిరూపించడానికి ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. మహారాజుని ఒక నది దగ్గరకు తీసుకెళ్లి, మహారాజా, మీరు ఈ నదిని ఒక అడుగు ముందుకు కదల్చగలరా అని అడిగాడు. దానికి అక్బర్, అది ఎలా సాధ్యం బీర్బల్ అని అన్నాడు. అప్పుడు బీర్బల్, మీరు శక్తివంతులు, ఏ పనైనా చేయగలను అన్నారు కదా మహాప్రభు, ఈ నదిని జరపండి అన్నాడు. అంతేకాక ప్రకృతి ముందు మన శక్తి చాలా చిన్నదని మనం గుర్తించాలి మహాప్రభు అని బీర్బల్ చెప్పసాగాడు. ఆ క్షణంలో ఒక పెద్ద గాలి వీచింది. ఆకాశంలో మేఘాలు కదిలాయి. అక్బర్ ఆ దృశ్యాన్ని చూశాడు. శక్తి ఉన్న ప్రకృతిని నియంత్రించలేమని అక్బర్ గ్రహించాడు. బీర్బల్, నువ్వు చెప్పేది నిజమే. గర్వం మనిషిని చిన్నవాడిని చేస్తుంది అంటూ బీర్బల్తో చెప్పసాగాడు అక్బర్. అక్బర్ యొక్క ఆ మాటలలో వినయం కనిపించింది బీర్బల్కు. సభలో ఉన్న మంత్రులందరూ బీర్బల్ తెలివికి ఆశ్చర్యపోయారు. అక్బర్, బీర్బల్, నువ్వు నాకు ఒక గొప్ప పాఠం నేర్పావయ్యా అని చెప్పాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనిషికి గర్వం శక్తినిస్తుంది, కానీ వినయం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. తెలివి అంటే కష్టమైన ప్రశ్నలకు కూడా సరళమైన సమాధానాలు కనుగొనడం. అక్బర్ సభలో బీర్బల్ అలా చాలా సార్లు చేశాడు. అలాంటి ఒక సందర్భాన్ని మనం ఈ రోజు కథలో చర్చించుకుందాం. ఒకరోజు అక్బర్ యొక్క రాజసభకు విదేశాల నుంచి 3 పండితులు వచ్చారు. వారి ముఖాల్లో గర్వం, మాటల్లో అహంకారం కనిపించింది. వారిలో ఒకరు, మేము చాలా కఠినమైన ప్రశ్నలు అడుగుతాము అని చెప్పి. ఆ పండితుడి మాటలు విన్న తర్వాత సభలో నిశ్శబ్దం నెలకొంది. అక్బర్, సరే, మీ ప్రశ్నలు అడగండి. మొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా కదిలేది ఏమిటి? ఆ ప్రశ్నకు సభలోని పండితులందరూ ఆలోచనలో పడ్డారు. బీర్బల్ సమాధానంగా ఆలోచన అని చెప్పాడు. అది చూడడానికి సరళమైన సమాధానమే, కానీ గుండెల్లోకి వెళ్లే జవాబు. పండితులు రెండవ ప్రశ్నను అడగడం మొదలుపెట్టారు. ఈ ప్రపంచంలో ఎప్పుడూ కనిపించని అత్యంత శక్తివంతమైనది ఏమిటి? సభలో మరోసారి నిశ్శబ్దం. బీర్బల్ సమాధానంగా సమయం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పండితులు చివరి ప్రశ్నగా, మనిషిని నిజంగా గొప్పవాడిని చేసేదేమిటి అని అడిగారు. ఈ ప్రశ్న సమాధానం కోసం సభలో అందరూ ఎదురు చూడసాగారు. బీర్బల్ ఈ ప్రశ్నకు సమాధానం వినయం అని చెప్పాడు. ఆ ఒక్క మాట అందరి హృదయాలను తాకింది. అక్బర్ ఆనందంతో, బీర్బల్, నువ్వు ఈ సభకు గర్వకారణం. విదేశీ పండితులు కూడా బీర్బల్ తెలివికి తల వంచారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, వినయంతో కూడిన తెలివే నిజమైన తెలివి. తెలివి ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, కానీ బుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ సరళమైన మార్గంలో సమస్యలను పరిష్కరిస్తాడు. ఇది బీర్బల్ మరియు ఒక మూర్ఖుడికి మధ్య జరిగిన ఒక కథ.
ఒకరోజు అక్బర్ తన రాజ్యసభలో కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే బీర్బల్ కూడా ఆసీనుడై ఉన్నాడు. అక్కడే ఒక మూర్ఖుడు పక్కన నిలబడి ఉన్నాడు అక్బర్, ఈరోజు అందరూ తెలుసుకుంటారు ఎవరికి నిజమైన తెలివి ఉందో. అని అన్నాడు. మూర్ఖుడు గట్టిగా నవ్వుతూ బీర్బల్ వైపు తిరిగి ఇలా అన్నాడు. నువ్వు నిజంగా తెలివిగలవాడవా? నా యొక్క ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలవా? వా అన్నాడు. అక్కడ ఉన్న సభలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ మూర్ఖుడు ప్రశ్నను సంధించాడు. మూర్ఖుడు తేలు ఎంతెంత అడుగులు వేస్తూ తన గమ్యాన్ని చేరుతుంది అని అడిగాడు. ఆ ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపోయారు. బీర్బల్ సమాధానంగా, అది ఎంత అడుగులు వేస్తుందో తెలుసుకోవాలి అంటే ఎంత వేగంగా నడుస్తుందో చూడు మొదట అన్నాడు. బీర్బల్ సమాధానం సరళంగా ఉన్నప్పటికీ అది మూర్ఖుడి యొక్క గుండెల్లోకి స్పష్టంగా దిగింది. బీర్బల్ యొక్క తెలివికి ఆ మూర్ఖుడు ఆశ్చర్యపోయాడు. మూర్ఖుడితో పాటు సభలో ఉన్న అందరూ కూడా బీర్బల్ తెలివికి ఆశ్చర్యాన్ని చూపారు. అక్బర్, బీర్బల్, నువ్వెప్పుడు తెలివి చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తావయ్యా అని అన్నాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటి అంటే, నిజమైన తెలివి అంటే కోపం లేకుండా సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి విషయాన్ని తెలియజేయటమే తెలివి. ఒక మంత్రి తెలివితేటలతో రాజుని ఆశ్చర్యపరిచిన కథ ఇది అక్బర్ బీర్బల్ కథ. ఒకరోజు మహారాజా అక్బర్ తన రాజసభలో కూర్చున్నాడు. చుట్టూ మంత్రులు, సభాసదులు నిలబడి ఉన్నారు. అక్బర్ ఒక్కసారిగా ఇలా అన్నాడు. ఈ ప్రపంచంలో నిజంగా తెలివైన వాడు ఎవరు? ఆ ప్రశ్నకు సభలో అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. సభలో అందరి చూపు ఒక్కసారిగా బీర్బల్ వైపుకు మళ్ళింది. బీర్బల్ చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. మహారాజా, మీ ప్రశ్న ఏమిటో అడగండి అని అన్నా. కొద్దిసేపటి ఆలోచన తర్వాత ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉన్నది ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సభలో అంతా నిశ్శబ్దమయ్యారు. బీర్బల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పాడు. మహారాజా, ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉన్నది ఆశ. ఆ సమాధానానికి అక్బర్ ఆశ్చర్యపోయి అలా ఎందుకంటున్నావు బీర్బల్ అని అడిగాడు. మహారాజా, మనిషి వద్ద ధనం లేకపోయినా అధికారం లేకపోయినా జీవితంపై ఆశ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ మాటలకు సభలో అందరూ అంగీకారంగా తలలు ఊపారు. అక్బర్ ఆనందంగా నవ్వుతూ బీర్బల్, నువ్వు నిజంగా గొప్ప తెలివైన వాడివి అని పొగడసాగాడు. సభలోని అందరూ బీర్బల్కు చప్పట్లు కొట్టసాగారు. ఈ కథ మనకు చెప్పేది ఒకటి, ఆశ ఉన్నంత వరకు జీవితం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ బీర్బల్ మరియు దొంగ. అక్బర్ రాజసభలో జరిగిన ఒక దొంగతనం, తెలివితో దొంగను పట్టుకున్న బీర్బల్ కథ ఇది. ఒకరోజు మహారాజా అక్బర్ రాజభవనంలో విలువైన వజ్రం ఒక్కసారిగా మాయమైంది. ఇది ఎలా జరిగింది? ఈ రాజ్యసభలోన ఎవరో దొంగ ఉన్నారు అని అక్బర్ అన్నాడు. అక్బర్ మాటలతో సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. అందరి ముఖాల్లో భయం కనిపించింది. సభాసదులందరూ ఒకరినొకరు చూసుకోవటం మొదలుపెట్టారు. ఆ సమయంలో బీర్బల్ ముందుకు వచ్చి ధైర్యంగా, మహారాజా, రేపటికల్లా దొంగ ఎవరో నేను చెప్పగలను అని అన్నాడు. మరుసటి రోజు బీర్బల్ అందరికీ ఒక కర్ర ఇచ్చాడు. ఈ విధంగా చెప్పాడు, ఈ కర్ర రాత్రికి దొంగ చేతిలో ఉంటే ఇది రాత్రికి రాత్రే పెరుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలకు సభలో ఉన్న అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కర్ర తీసుకున్న దొంగ భయపడ్డాడు. తన కర్ర పెరగకుండా ఉండేందుకు ఆ రాత్రిపు టైంలో ఆ కర్రను కొద్దిగా కత్తిరించాడు. మరుసటి రోజు ఉదయం బీర్బల్ అందరి కర్రలు పరిశీలించసాగాడు. బీర్బల్ అక్బర్తో, మహారాజా, చిన్న కర్ర ఉన్నవాడే దొంగ అని చెప్పాడు.
అక్బర్ బీర్బల్ తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నీ తెలివి నిజంగా అద్భుతం. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటి అంటే, నేరం చేసిన వాడే భయపడతాడు, నిజం ఎప్పుడూ బయటపడుతుంది. ధనం ఉన్న ధనవంతుడు ఏం చెప్పినా న్యాయమే అవుతుంది. అదే పేదవాడు నిజం చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఒక పేద రైతుకి న్యాయం చేయడానికి బీర్బల్ ఎలా రాజ్యసభని ఆశ్చర్యపరిచాడో ఈ కథలో చూద్దాం. ఒకరోజు మహారాజా అక్బర్ తన రాజ్యసభలో తీర్పులు చెప్తున్నాడు. మంత్రులు, సభాసదులు అందరూ ఆ రాజ్యసభకు హాజరయ్యారు. ఆ రాజ్యసభ అంతా గంభీర వాతావరణంతో ఉండింది. అక్బర్ ఆ మహాకులులో ఈ రోజు వచ్చిన ప్రతి ఫిర్యాదుకి మనం న్యాయం చేయాలి అని చెప్పాడు. అదే సమయంలో ఒక పేద రైతు భయంతో కళ్ళల్లో కన్నీళ్లతో ముందుకు వచ్చాడు. మహారాజా, నా యొక్క చిన్న పొలాన్ని పక్కనే ఉన్న ధనవంతుడు తనదని చెప్పి ఆక్రమించుకున్నాడయ్యా. నేను నిజం చెప్తున్నాను, నమ్మండి ప్రభు అంటూ అక్బర్ని వేడుకున్నాడు ఆ రైతు. రైతు మాటల్లో నిజం కనిపించినా అతని బట్టలు, అతని రూపం, అతని మాటలకు బలం ఇవ్వలేకపోయాయి. అదే సమయంలో విలువైన వస్త్రాలు ధరించిన ఒక ధనవంతుడు గర్వంగా రాజు ముందుకు వచ్చాడు. మహారాజా, ఈ భూమి నా తాతల కాలం నుంచే మాది. ఈ రైతు అబద్ధం చెప్తున్నాడు. సభలో చాలా మంది ధనవంతుడి మాటలకే మొగ్గు చూపారు. వారిద్దరి మాటలకు అక్బర్ ఒక క్షణం పాటు ఆలోచించసాగాడు. రెండు వైపుల మాటలు విన్నాడు, కానీ నిజమేదో తేల్చుకోలేకపోయాడు. ఈ విషయం నాకు స్పష్టంగా లేదు అంటూ బీర్బల్ వైపు చూడసాగాడు అక్బర్. అప్పుడు బీర్బల్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. మహారాజా, నిజం మాటల్లో మాత్రమే కాదు, అనుభవాల్లో కూడా బయటపడుతుంది. బీర్బల్ ఆ ఇరువురిని వారి పొలం దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న పాత చెట్టు చూపించాడు. అందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. బీర్బల్, ఈ చెట్టు ఎవరిదో చెప్పండి. అక్కడ ఉన్న ధనవంతుడు అది కూడా నాదే ప్రభు అని చెప్పాడు. అక్కడ ఉన్న రైతు, మహారాజా, ఈ చెట్టు కింద నేను చిన్నప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను స్వామి అని చెప్పాడు. ఆ మాటలకి బీర్బల్ ఆ రైతుని ఈ చెట్టుకి ఎంత నీరు అవసరమవుతుందో తెలుసా అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ రైతు అవును ప్రభు, ఎండాకాలంలో ఎక్కువగా నీరు పోయాలి అని చెప్పాడు. తర్వాత అదే ప్రశ్నని బీర్బల్ ధనవంతుణ్ణి అడిగాడు. నువ్వు చెప్పు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ధనవంతుడు సమాధానం నాకు తెలియదు అన్నాడు. బీర్బల్ అక్బర్ వైపు తిరిగి చూసి, మహారాజా, భూమి కాగితాల్లో ఉండొచ్చు, కానీ నిజమైన యజమాని భూమిని ప్రేమించేవాడే. ఈ భూమి రైతుదే అని చెప్పాడు. బీర్బల్ యొక్క సమాధానానికి అక్బర్ ఈ భూమి రైతుదే, ధనవంతుడికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు. ఆ తీర్పుతో రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. మహారాజా, ధన్యవాదాలు. బీర్బల్, మహాధన్యవాదాలు మీకు అంటూ తను కన్నీళ్లతో వాళ్ళకి తన యొక్క కృతజ్ఞతను తెలియజేశాడు. న్యాయం ధనాన్ని మాత్రమే కాదు, నిజాన్ని కూడా చూస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఒక చిన్న పిల్లాడు, ఇద్దరు మహిళలు. వీరిలో ఆ పిల్లవాడికి ఎవరు నిజమైన తల్లి? ఈ ప్రశ్నకు బీర్బల్ ఎలా సమాధానం ఇచ్చాడో తెలుసా? ఒకరోజు అక్బర్ మహారాజు సభలో ఇద్దరు మహిళలు ఒక చిన్న పిల్లాడిని తీసుకొని వచ్చారు. ఇద్దరు ఒకే మాట చెప్పారు, ఈ పిల్లాడు నావాడు అంటే నావాడు అని. అక్బర్ ఆందోళన చెందుతూ తన మనసులో ఎవరు నిజమైన తల్లియో అక్బర్కు అర్థం కాక ఆలోచింపసాగాడు. అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచాడు. బీర్బల్ ఆ ఇద్దరు మహిళల్ని ఆ పిల్లాడిని చెరొక చేత్తో పట్టుకోండి అని చెప్పాడు. ఒక భటుడిని పిలిచి ఇప్పుడు ఆ పిల్లాడిని 2 భాగాలుగా చేసేసి చెరొక భాగాన్ని పంచేయండి అని ఆ భటుడికి చెప్పాడు. సభలో ఉన్న అందరూ ఆ మాటకు ఆశ్చర్యంతో చూడసాగారు. ఆ మాటలు విన్న ఆ చిన్న పిల్లాడు కూడా ఏడవసాగాడు. ఆ ఇద్దరి మహిళలో ఒక మహిళ పెద్దటి కేక వేసి, లేదు మహారాజా, నా పిల్లాడిని ఆమెకే ఇచ్చేసండి.
నా పిల్ల కానీ నా పిల్లవాడికి ఎటువంటి హాని తలపెట్టవద్దు, ఆమెకే ఇవ్వండి అని కన్నీళ్లతో మహారాజును చేతులు జోడించి వేడుకోవడం మొదలుపెట్టింది. బీర్బల్ నవ్వుతూ, మహారాజా, ఈమె నిజమైన తల్లి అని అక్బర్కి చెప్పాడు. బీర్బల్ నిజమైన తల్లి తన పిల్లాడి ప్రాణాల కోసం తన ప్రేమను కూడా త్యాగం చేస్తుంది. అక్బర్ చిరునవ్వు నవ్వి బీర్బల్ తెలివిని ప్రశంసించి బీర్బల్కు బహుమతిని ప్రకటించాడు. తల్లి ప్రేమ ఎప్పుడూ స్వార్థంతో నిండి ఉండదు, వారి పిల్లల యొక్క శ్రేయస్సునే కోరుకుంటుంది. సన్యాసి వేషంలో వచ్చిన ఒక వ్యక్తి, అతని మాటలు అందరినీ నమ్మించాయి. కానీ బీర్బల్ తెలివి ముందు ఆ నకిలీ సన్యాసి వేషం ఎక్కువసేపు నిలవలేదు. ఒకరోజు అక్బర్ మహారాజు రాజసభకు సన్యాసి వేషంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అతని రూపం చాలా పవిత్రంగా కనిపించింది. ఆ సన్యాసి తనకు గొప్ప జ్ఞానం ఉందని, తను భవిష్యత్తు కూడా చెప్పగలనని గర్వంగా చెప్పడం మొదలుపెట్టాడు. మంత్రులంతా ఆశ్చర్యపోయారు. కానీ అక్బర్ మనసులో మాత్రం ఏదో అనుమానం కలిగింది. నిజమైన జ్ఞాని తన గొప్పలు తానే చెప్పడని ఆయన ఆలోచించాడు. అప్పుడు రాజ్యసభలోకి బీర్బల్ ముందుకు వచ్చి సన్యాసిని జాగ్రత్తగా గమనిస్తూ చిరునవ్వుతో అక్బర్ని చూశాడు. బీర్బల్ సన్యాసిని ప్రశ్నించాడు. మీరు నిజంగా గొప్ప జ్ఞాని అయితే ఈ రాజ్యసభలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు ఒక ఆలోచన ఉంది, అదేమిటో చెప్పండి. ఆ ప్రశ్న విన్న వెంటనే సన్యాసి మాటలు ఆగిపోయాయి. అతని ముఖంలో భయం కనిపించింది. సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడ్డాడు. బీర్బల్ అక్బర్తో అన్నాడు, మహారాజా, నిజమైన జ్ఞానికి వేషం అవసరం లేదు. అతని జ్ఞానం మాటల్లో, ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్బర్ ఆజ్ఞతో ఆ నకిలీ సన్యాసిని రాజభటులు సభ నుంచి బయటికి పంపించేశారు. బీర్బల్ తెలివిని చూసి అక్బర్ ఎంతో ఆనందించాడు. బీర్బల్ని ప్రశంసించాడు. జ్ఞానం అనేది బాహ్య రూపాన్ని బట్టి కాదు, నిజమైన జ్ఞానం ప్రవర్తనలోనే కనిపిస్తుంది. కొన్ని ప్రశ్నలకు మాటలు అవసరం ఉండవు, మౌనమే సమాధానం అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన బీర్బల్ జీవితంలో జరిగింది. ఒకరోజు అక్బర్ మహారాజు రాజసభలో బీర్బల్ను చూసి అడిగాడు, బీర్బల్, ఈ లోకంలో అత్యంత గొప్పది ఏమిటి? ఆ ప్రశ్న విన్న బీర్బల్ ఏ మాట మాట్లాడలేదు. నిశ్శబ్దంగా నిలబడి అక్బర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. బీర్బల్ మౌనం చూసి మంత్రులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకు సమాధానం చెప్పట్లేదని వారిలో వారు చర్చించుకోసాగారు. కొద్దిసేపటికి అక్బర్ కోపంగా, బీర్బల్, ఇది రాజ్యసభ, ప్రశ్న అడిగితే సమాధానం చెప్పి తీరాలి అని గట్టిగా అరవసాగాడు. అప్పుడు బీర్బల్ నెమ్మదిగా తన నోరును చూపించి తర్వాత ఆకాశం వైపు తన వేలును చూపించసాగాడు. మళ్ళీ భూమి వైపు చూపించాడు. ఆ సంకేతాన్ని గమనించిన అక్బర్ అతని భావాన్ని అర్థం చేసుకున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. అక్బర్ అక్కడ ఉన్న సభలోని వారితో ఈ విధంగా అన్నాడు, బీర్బల్ సమాధానం మౌనంలోనే ఉంది. ఈ లోకంలో మాటల కంటే మౌనం చాలా గొప్పది. బీర్బల్ తెలివికి మంత్రులంతా తల వంచారు. మౌనమే జ్ఞానానికి గుర్తు అని అందరికీ అర్థమైంది. మాటల కంటే మౌనం కొన్నిసార్లు గొప్ప సమాధానం. ఒక కళ అక్బర్ రాజుని కలవరపెట్టింది. ఆ కళ అర్థం చేసుకోవడానికి బీర్బల్ను పిలిపించాడు. ఆ రాజుగారికి వచ్చిన కళ ఏమిటి అంటే, ఒక రోజు రాత్రి అక్బర్ రాజుకు వింతైన కళ వచ్చింది. ఆ కళలో ఆయన ఒంటరిగా అంధకారంలో నడుస్తున్నాడు.
ఆ కలలో ఒక్కసారిగా బంగారం వెండిగా మారింది, వెండి మట్టిగా మారింది, మట్టి గాలిలో కలిసిపోయింది. కల నుంచి మేల్కొన్న అక్బర్ చాలా ఆందోళనకు గురయ్యాడు. ఆ కలకు అర్థం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. ఉదయం రాజ్యసభలో అక్బర్ బీర్బల్ను పిలిచి తన యొక్క కలను వివరించాడు. బీర్బల్ కాసేపు మౌనంగా నిలబడి ఆ కల గురించి లోతుగా ఆలోచించసాగాడు. ఆ తర్వాత బీర్బల్, మహారాజా, ఈ కళ ధనం శాశ్వతం కాదని చెబుతుంది. గర్వం తగ్గించి ప్రజల శ్రేయస్సు కోసం పాలన సాగించమని తెలియజేస్తుంది. బీర్బల్ మాటలు విన్న అక్బర్ కళ అర్థాన్ని గ్రహించాడు. ఆయన ముఖంలో ఒక రకమైన శాంతి కనిపించింది, ఆందోళన తగ్గింది. ఆ రోజు నుంచి అక్బర్ న్యాయంగా, వినయంగా రాజ్యాన్ని పాలించాలని నిర్ణయించుకున్నాడు. ధనం ఎప్పుడూ శాశ్వతం కాదు, మంచి పేరు మాత్రమే చరిత్రలో నిలుస్తుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.